హాయ్ అండి. ఈరోజు వచ్చేసి ఒక చిన్న పరిహారం చెప్తున్నాను. ఇది వచ్చేసి శుక్రవారం సాయంత్రం పూటే చేసుకోవాలండి. ఇలా ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని గంధంతో స్వస్తిక్ గుర్తయితే వేసుకోవాలండి. కుంకుమ బొట్లతో అలంకరించుకొని, అలాగే 5 తమలపాకులు తీసుకొని తొడిమెలు తీసి పక్కకు పెట్టాలండి. తమలపాకులకు కూడా గంధం, కుంకుమ, పసుపు బొట్లతో అలంకరించుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. బియ్యపు పిండితో ఒక ప్రమిద చేసుకోవాలండి. దాన్ని కూడా గంధం, కుంకుమ బొట్లతో అలంకరించుకొని మనం పక్కకు పెట్టుకున్న తొడిమెలను అయితే వేసుకోవాలి అందులో. తర్వాత వచ్చేసి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసుకోవచ్చండి. ఇవి 2 మాత్రమే వాడాలి, ఇంకా వేరే ఏ నూనె వాడకూడదండి. అలాగే పువ్వొత్తులు 2 వేసేసి మనం దీపం అయితే వెలిగించుకోవాలండి. దీపం కూడా ఏకహారతి అయినా లేదా అగరబత్తితో అయితేనే వెలిగించాలండి. అగ్గిపుల్లతో అయితే వెలిగించకూడదు. ఇంకా దీపానికైతే అక్షింతలు సమర్పించుకొని, అలాగే గణపతిని తలుచుకొని 3 వైపులా అక్షింతలు కూడా సమర్పించాలండి దీపానికైతే. ఈ దీపం వచ్చేసి లక్ష్మీదేవి ముందు కానీ, వెంకటేశ్వర స్వామి ముందు కానీ, నారాయణుని ముందు కానీ, లక్ష్మీ నరసింహస్వామి ముందైనా పెట్టుకోవచ్చండి. 5 శుక్రవారాలు కానీ, 9 శుక్రవారాలు కానీ, 11 శుక్రవారాలు కానీ ఇలా చేసుకోవడం వల్ల మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయండి. అలాగే లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి. ఇదైతే ఖచ్చితంగా జరుగుతుందండి ఈ పరిహారం వల్ల. నేనైతే చేసుకుంటున్నాను కనుక, రిజల్ట్ ఉంది కనుక మీ అందరికీ షేర్ చేస్తున్నానండి ఈ పరిహారాన్ని. అలాగే వచ్చేసి అమ్మవారికి ఇలా శుక్రవారం సాయంత్రం దీపం వెలిగించాక నైవేద్యంకైతే అండి పరవన్నం ఖచ్చితంగా వండాలండి. అమ్మవారికి అదే పరవన్నమే నైవేద్యం పెట్టాలి. అలాగే వచ్చేసి ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టాక లక్ష్మీ అష్టోత్తరం కానీ, శతనామాలి కానీ, లక్ష్మీదేవిది ఏదన్నా ఒక సూత్రం చదువుకోవాలండి. అమ్మవారి 108 నామాలు చదువుకున్నా పర్లేదండి. రాని వాళ్ళైతే శ్రీమార్తే నమః అని 108 సార్లు చదువుకుంటే సరిపోతుందండి. ఆ చల్లని తల్లి అందరినీ చల్లగా కాపాడి అష్టైశ్వర్యాలను, ఆరోగ్యాలను ఇస్తుందండి ఆ చల్లని తల్లి అయితే. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. అలాగే నేనైతే ప్రతి శుక్రవారం అమ్మవారికైతే ఉప్పు దీపం కూడా పెట్టుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.